కాలేజ్ దగ్గరికి రమ్మని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తుంది మహా. ఇక కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే చక్రి ఉండడంతో కంగారు పడుతుంది మహాలక్ష్మి. రేపు ఏ టైంకి కాలేజ్కి వెళ్ళాలని అడిగితే కాలేజ్ తెరిచే టైంకే ఉండాలి అంటుంది మహా. కాలేజ్ ఏ టైంకి తెరుస్తారని అడిగితే పొద్దున్నే తెరుస్తారు అంటుంది. సరే, మనం ఏ టైంకి బయలుదేరాలని అడిగితే మనమా, మీరెక్కడికి అంటుంది. మీరెక్కడికో నేను అక్కడికే అంటాడు చక్రి. అవసరం లేదు, అక్కడికి నా ఫ్రెండ్ వస్తానంది అంటుంది. అక్కడి దాకా తోడు కావాలి కదా, అంటే బస్సులో పాసెంజర్స్ ఉంటారు కదా అని మహా అనగానే, బస్సులో ఎందుకు వెళ్తారు, మన కారులో వెళ్దాం, నేను డ్రైవర్గా తోడొస్తాను అంటాడు. నాకు బాడీ గార్డ్గా కూడా అవసరం లేదు అంటుంది. ఏంటండి మీరు, మీ నాన్న ఒక మనిషా, మీ అన్న ఒక మనిషా, ఆ పిలకోడు ఒక మనిషా, మీరు వాళ్ళ కంటపడితే ఏమైపోతారు, నేను కూడా వస్తాను అంటాడు. ఎందుకు రావాలి, మీరెవరో నేనెవరో ఒక్కదా అంటుంది. ఓ మొదలుపెట్టారా, చూడండి మీరెవరో, ఇలా మొండిగా ఒంటరిగా వెళ్ళడం మీకు సేఫ్టీ కాదు, మీ క్షేమం కోసమే చెప్తున్నాను, మీరెవరో అంటాడు చక్రి. నా సేఫ్టీ నేను చూసుకుంటాను అంటే కుదరదు, నేను మిమ్మల్ని ఒంటరిగా పంపించను అంటాడు. అలా అనడానికి మీరెవరు అంటే, మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లు మాదే అంటాడు. నేను పెద్ది కోసం కన్నా కోసం మాత్రమే ఉంటున్నాను, మీరు ఏమైనా అనుకోండి, వాళ్ళు నాకు స్పెషల్ అంటుంది. ఇక నిద్రపోతూ కేశవ ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలి, ఆ బుస్సు గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోయినట్లుంది. 20,000 వదులుకొని దాని ఫోన్ ఇచ్చేయనా, అలాంటి పొగరుబోతు దాన్ని ఊరికే వదిలేయాలా, దాన్ని అసలు జీవితంలో క్షమించకూడదు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పక్కనే ఉన్న కన్నా బుస్ బుస్ అని మళ్ళీ సౌండ్ చేస్తాడు. దాంతో పాము అంటూ చక్రి కంగారు పడి పెద్ద సీన్ చేస్తాడు. ఒరే నువ్వు కాదా అని కేశవ అంటే, ఏంటి అంటూ నటిస్తాడు కన్నా. ఎక్కడ్రా పాము, ఏమైంది అంటూ కర్ర పట్టుకుని నారాయణ వస్తాడు. పాము నా చెవిలో బుస్సుమంది అని చక్రి అంటే, చెవిలో అనడమేంటి అంటే చెవి మీద కాటేసుండాలని మాధవ అంటాడు. పాము కాదు, కానే కాదు, వీడి నిద్రలో బుస్సు బుస్సుమన్నాడని కేశవ అంటాడు. నేను అనడమేంటి అని కన్నా అంటాడు. ఇంతలో మహా అక్కడికి వచ్చి, పాము కాకపోతే ముంగీస అంటుంది. ఒరే పాము ముంగీసో సరిగా చెప్పండ్రా అని మాధవ అంటాడు. థ్యాంక్స్.